చూడండి. అంటే ఎలక్ట్రిక్ వర్క్ మాత్రం దీంతో పాటు ప్లంబింగ్ది కూడా. మీ సైడ్ ఎంత రేట్ నడుస్తుందో కామెంట్ చేయండి. ఇంట్లోనే డైరెక్ట్ మెయిన్ మాత్రం ఇచ్చేసిండ్రు. మెయిన్ మాత్రం ఇక్కడ హాల్లో వస్తుందండి. చూడండి మీరు, ఇక్కడ నుండి ఇక్కడ మళ్ళీ ఇక్కడ లైట్ పెట్టుకోవడానికి, మళ్ళీ అక్కడి నుంచి ఇది హాల్ అండి నేను చూపించేది మాత్రం. మళ్ళీ ఇటు సైడు మళ్ళీ ఇక్కడ ఒక స్విచ్ బోర్డు వస్తుంది. లైటింగ్ సరిగ్గా రావట్లేదు చూడండి. ఇక్కడ ఒక స్విచ్ బోర్డు వస్తుంది, ఇక్కడ చూపిస్తున్నాను కదా. మళ్ళీ అక్కడి నుంచి మాత్రం ఇక్కడ టీవీ యాడ్ ఇక్కడ పెట్టుకోవాలని అన్నారు. బట్ ఇక్కడ బాగా వెలుతురు వస్తుందని మేము మాత్రం ఇటు సైడ్ పెట్టుకుందాము అనుకుంటున్నాం. చూడండి మీరు, ఇక్కడ నుండి ఇక్కడికి చూడండి. ఇంట్లో ఇక వర్క్ నడుస్తుంది కాబట్టి ఎక్కడ సామాన్ అక్కడే ఉంది. బయట మాత్రం ప్లాస్టింగ్ నడుస్తుంది. మళ్ళీ అక్కడ నుండి ఇది మాత్రం చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చూడండి, మళ్ళీ ఇక్కడ బెడ్ ఇక్కడ వస్తుంది కాబట్టి ఇక్కడ మాత్రం మళ్ళీ బోర్డు ఇచ్చేసిండ్రు. మళ్ళీ అక్కడ నుండి ఇలా మళ్ళీ అది మాత్రం అటు మెట్ల సైడ్ కిందికి వచ్చింది ఒకటి. మళ్ళీ అంటే అది ఇక్కడ బెడ్ అంటే బెడ్ దగ్గర అంటే ఛార్జింగ్ కానీ ఏదైనా అలాంటిది పెట్టుకోవడానికి మాత్రం అక్కడ ఒకటి సాకెట్ లాగా అక్కడ ఇచ్చేసిళ్ళు. మళ్ళీ ఇక్కడ ఒక బోర్డు పెట్టేసిళ్ళు. చూడండి, మళ్ళీ ఇక్కడ నుంచి అటు మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్తుంది, అంటే అటాచ్డ్ బాత్రూంలోకి. అక్కడ నుంచి అటు తీసుకెళ్ళిళ్ళు. చూడండి మీరు, ఇక్కడ మాత్రం ఆల్రెడీ బయట ఒక 2 సైడ్స్ మాత్రం సెకండ్ కోటింగ్ ప్లాస్టింగ్ నడిచిందండి. దానికోసం మాత్రం మళ్ళీ 2 సైడ్స్ ఉన్నాయి. వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇక్కడ ఉంది ఇసుక. మళ్ళీ ఇక్కడ నుంచి ఇటు సైడు ఇది అటాచ్డ్ బాత్రూమ్. మళ్ళీ దీంట్లో కూడా ఆల్రెడీ ఇక్కడ చేసిందో చూడండి మీరు. అక్కడ నుండి ఇలా ఇంతకుముందు చూపించాను కదండి, అటు సైడ్ బాత్రూంలోకి వెళ్తుంది అంటే మాస్టర్ బెడ్రూమ్లో. కానీ ఇక్కడ నుండి మళ్ళీ దీనికి మాత్రం ఇక్కడ బోర్డ్స్ ఇచ్చిళ్ళు, ఇక్కడ పెట్టుకొని లోపలికి వెళ్ళడానికి. మళ్ళీ దీని తర్వాత ఇక్కడ సిమెంట్ బస్తాలు ఉన్నాయి. ఆల్రెడీ మొన్ననే తెప్పించినా కానీ ఆల్రెడీ అంటే బస్తా ఓపెన్ చేసిందంటే వాళ్ళ అందులో ప్రతి దాంట్లో ఇట్లాగ ముద్దలాగా గడ్డ కట్టకపోయినట్టు వస్తుంది. అంటే ఆల్రెడీ మరి అక్కడ ఖరాబ్ అయ్యి వచ్చినాయో. ఇక్కడనైతే వాటర్ అసలు ఇంత దూరం ఉంది, కిటికీ మాత్రం అటు సైడ్ లేదు. ఈ గ్యాప్ ఉంది, అంటే గాలికి గడ్డ కట్టుతాయా లేకుంటే అక్కడనే తడిచున్నాయి అనేది మాత్రం తెలియదు. మళ్ళీ ఇక్కడికి మాస్టర్ బెడ్రూమ్లోకి రాగానే మళ్ళీ ఇక్కడ ఒక బోర్డు ఉంది. చూడండి మీరు, చూడండి ఇక్కడ నుండి మళ్ళీ ఇక్కడి వరకు. అది మనం ఏదన్నా ఏసీ పెట్టించుకుంటే దానికోసం మాత్రం. మళ్ళీ ఇక్కడ కూడా బెడ్రూమ్ అంటే బెడ్లు ఇక్కడికి వస్తాయి కాబట్టి మళ్ళీ ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవడానికి. మళ్ళీ అక్కడ నుండి ఇది చూడండి, ఇది మాత్రం పూజా రూమ్ అండి. కానీ ఎలక్ట్రిక్ వర్క్ది. అంటే ఇక్కడ సిమెంట్ అంటే ఇటుకలు సరిపోలేదు, ఇక్కడ కొన్ని ఉన్నాయి బట్ అవి ఇక్కడ సరిపోతాయి. మళ్ళీ ఒక 100-200 ఇటుక వరకు కావాలి. అసలు ఇక ఒక 100-200లకు ఎందుకు మళ్ళీ ట్రాక్టర్ ఇప్పుడు తెప్పించడం, వర్షాకాలం కదా మళ్ళీ అని తీసుకురాలేదు. చూడండి, కూడా అయిపోయింది. చెప్పాను కదండి ఇంతకుముందు, ఇది ఇక్కడ పెట్టుకోవచ్చు అంటే బయట వాటర్ దానికోసం. ఇది ఆల్రెడీ నేను వెళ్ళింది, మళ్ళీ ఇప్పుడు టైట్ ఉంది. ఇక్కడ పెట్టుకోవచ్చు అన్నట్టు. చూడండి మీరు, అంటే ఇది ఫస్ట్ టైం ఊడిపోయిన తర్వాత అంటే భయం అయింది అసలు ఏమైంది అన్నట్టు. అంటే కానీ అది అట్లనే ఉంటుందని నాకు తెలియదు చూసే వరకు. మళ్ళీ ఇక్కడ నుంచి చూడండి ప్లాస్టిక్ కూడా అయిపోయింది 2 సైడ్స్. మళ్ళీ ఇక్కడ తర్వాత ఇక్కడ ఇది మాత్రం మెయింది. మళ్ళీ దాని తర్వాత అటు బ్యాక్ సైడ్ మళ్ళీ అక్కడ కూడా అంటే వాషింగ్ మిషన్ కానీ బయటకు కూడా ఇక్కడ లైటింగ్ స్విచ్ బోర్డు ఇక్కడ వస్తుంది. చూడండి, పైన కూడా ఈ రకంగా అంటే స్లాబ్ వేసే రోజు ముందే వేయించుకున్నాం. చూడండి మీరు, మా టిల్లుగాడు మాత్రం ఇక్కడ ఉన్నాడు. దాని పక్కకు దాని ఫ్రెండ్ కూడా ఒకటి వచ్చేసి అంటే వేరే వాళ్ళు తెచ్చి ఇక్కడ కట్టేసి వాళ్ళు బయటకు వెళ్తారు కాబట్టి ఇక్కడి వరకు మాత్రం అయిందండి.
వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. అంటే ఎంత బిల్ అయింది అనేది, అంటే పైపులకు మాత్రం అంటే ప్లంబింగ్కు ఈ పైపులకు కలిసి ఒకసారి చూడండి. ఇక్కడ పైన ఉన్నాయి, వాటికి రెండింటికి కలిసి మాత్రం దాదాపు ఒక 13,000 దాకా అయింది. మళ్ళీ రెండు అంటే ప్లంబింగ్ది అంటే ఎలక్ట్రిక్ది చేయడానికి అతను మాత్రం 24 అన్నాడు. అంటే ఇంకా మాట్లాడితే అంటే ఫస్ట్ మాత్రం 30 చెప్పిండ్రు, 30 చెప్పి 24కి వచ్చింది. 24 అంటే మళ్ళీ 22 అని మేము అన్నాం. అక్కడి వరకు ఉంది. ఇప్పటి వరకు మాత్రం ఆయనకు 10,000 ఇచ్చినాం. దాదాపు ఒక 13,000 వరకు మాత్రం వీటికి మాత్రం ఖర్చు అయింది. చూడండి, ఆ వీడియో కూడా పెడతా, అంటే ఏమేమి తీసుకొచ్చినాం అనేది ఒకసారి చూడండి మీరు. ఇవే మిగిలినాయి, అంటే ఒకటి పూజా రూమ్లకు చూడండి మీరు, అంటే అక్కడికి వెళ్ళి మళ్ళీ పూజా రూమ్లో కూడా జాయిన్ చేసిండు. ఇక్కడ వస్తుంది. ఇది మాత్రం వీడియో అండి. నచ్చితే కనుక మీరు తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోలో అంటే ప్లాస్టరింగ్ అంటే ఎన్ని సిమెంట్ బస్తాలు పడ్డాయి, ఎన్ని రోజులు, ఎంతమంది పనులు వచ్చిళ్ళు అనేది పెడతా. తప్పకుండా వీడియో చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.